హెల్త్ ఇండెక్స్ 2021 రిలీజ్ అయింది. ఇది 4th ఎడిషన్. 2019-2020కి సంబంధించిన వేరియస్ స్టేట్స్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయో ఈ హెల్త్ ఇండెక్స్ సూచిస్తోంది. దీనికి ఒక థీమ్ పేరు పెట్టారు, దీని రిపోర్ట్కి ఒక టైటిల్ పెట్టారు, హెల్తీ స్టేట్స్ ప్రోగ్రెసివ్ ఇండియా. అసలు నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో ఏ స్టేట్ టాప్లో వచ్చింది? మనందరికి తెలుసు, చాలా సూచికల్లో కేరళ టాప్ వస్తుంది. అదేవిధంగా నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో కూడా కేరళ టాప్ వచ్చింది. వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్లో ఉత్తరప్రదేశ్ ఉంది, లార్జెస్ట్ స్టేట్స్లో. అయితే కేరళ టాప్లో ఉన్నా సరే కేరళలో రకరకాల ఇండికేటర్స్ స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి, అంత పర్ఫార్మెన్స్ చూపించలే, ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్. అదే ఉత్తరప్రదేశ్ డౌన్లో ఉన్న, లోయెస్ట్లో ఉన్న, పాత సూచికల కంటే ఇండెక్స్ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ ఉత్తరప్రదేశ్కి బాగుందన్నమాట. అయితే స్టేట్స్లో లార్జెస్ట్ స్టేట్స్లో చూస్తే కేరళ టాప్లో ఉంది, యూపీ వర్స్ట్లో ఉంది. స్మాలర్ స్టేట్స్లో చూస్తే మిజోరాం టాప్లో ఉంది, నాగాల్యాండ్ బాటంలో ఉంది. అదేవిధంగా యూనియన్ టెరిటరీలో చూస్తే దాద్రా నగర్ హవేలీ, దామన్ దయ్యూ టాప్లో ఉన్నాయి. అదే అండమాన్ నికోబార్ చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ చూపించింది హెల్త్ ఇండెక్స్లో. అయితే దీనిలో 24 ఇండికేటర్స్ ఉంటాయి ఈ హెల్త్ ఇండెక్స్ తయారు చేసేటప్పుడు. ఈ 24 ఇండికేటర్స్తో కలిపి ఒక కాంపోజిట్ స్కోర్ తయారు చేస్తారు. బేసికల్గా దీనిలో హెల్త్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, హెల్త్ గవర్నెన్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, హెల్త్లో కీ ఇన్పుట్స్ అండ్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, మార్టాలిటీ రేట్ ఎలా ఉంది, అండర్ 5 మార్టాలిటీ రేట్ ఎలా ఉంది, సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఎలా ఉంది, ఇలా రకరకాల అంశాలు చూసి ఈ ఇండెక్స్ తయారు చేస్తారు. హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ వాళ్ళు. నీతి ఆయోగ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తో కలిపి ఇండెక్స్ తయారు చేస్తుంది. టెక్నికల్ అసిస్టెన్స్ వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఈ ఇండెక్స్ని నిన్న నీతి ఆయోగ్ సిఇఓ, చైర్మన్ వీళ్ళందరూ కలిసి దీన్ని రిలీజ్ చేశారు. దాంతోపాటు అడిషనల్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఓవరాల్గా వరల్డ్ బ్యాంక్ చేయి ఈ రిపోర్ట్ తయారు చేయడంలో ఉంది, మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రోల్ ఉంది, దాంతోపాటు నీతి ఆయోగ్ పాత్ర కీలకంగా ఉందన్నమాట. సో అయితే మొత్తం ఏ రాష్ట్రాలు ఈ హెల్త్ ఇండెక్స్లో టాప్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. కేరళ ఫస్ట్ ర్యాంక్లో ఉంది, తమిళనాడు సెకండ్ ర్యాంక్లో ఉంది, తెలంగాణ థర్డ్ ర్యాంక్. తెలంగాణ ర్యాంక్ ఇంప్రూవ్ అవటమే కాదు, తెలంగాణ ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అయింది. తర్వాత ఆంధ్రప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర. సో ఫస్ట్ కేరళ, 2 తమిళనాడు, 3 తెలంగాణ, 4 ఆంధ్రప్రదేశ్, 5 మహారాష్ట్ర. దీనిలో రకరకాల అంశాలు చూస్తారన్నమాట. 24 ఇండికేటర్స్ చూస్తారు. దానిలో ముఖ్యంగా శిశు మరణాలు కానీ, 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు చూసి, ప్రతి 1000 మంది మగ శిశువులకు ఆడ శిశువులు అంటే సెక్స్ రేషియో ఎంత ఉంది, బాలింత మరణాలు, గర్భిణీ స్త్రీల నమోదు, ఇవన్నీ కూడా చూస్తారనమాట. ఇవన్నీ చూసి ఒక ఇండెక్స్ తయారు చేస్తారు. సో ఈ నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన హెల్త్ ఇండెక్స్ వల్ల లాభం ఏంటి, రాష్ట్రాలు బాగా పర్ఫామ్ చేస్తే వాటికి వచ్చే లాభం ఏంటి, రాష్ట్రాలు బాగా పర్ఫామ్ చేస్తే మెయిన్గా వచ్చే లాభం, నేషనల్ హెల్త్ మిషన్ కింద గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ బాగా పర్ఫామ్ చేసిన రాష్ట్రాలకి ఎంకరేజ్మెంట్గా కొంత ఎక్స్ట్రా ఇస్తారు. దాంతోపాటు వర్స్ట్గా పర్ఫామ్ చేసిన రాష్ట్రాలు ఏ విషయాల్లో వర్స్ట్గా పర్ఫామ్ చేశాయి, ఆ సబ్ ఇండికేటర్స్లో ఎటువంటి పాలసీ చేంజెస్ తీసుకురావాలో కూడా ఆలోచిస్తారు. దీంతోపాటు మనం చూస్తే కొన్ని రాష్ట్రాలు ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ బాగా చూపించాయి. అంటే ఓవరాల్ ర్యాంకింగ్లో కొన్నిసార్లు తక్కువ ర్యాంకింగ్స్ ఉన్న ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ అంటే పోయిన సంవత్సరం కంటే, ముందు సంవత్సరం కంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఏ విధంగా బెటర్గా ఉంది, దాన్నే ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ అంటారు. మనం కేరళ టాప్లో ఉందనుకున్నాం, కేరళ టాప్లో ఉన్న కేరళ ఇండికేటర్స్ అన్ని స్టాగ్నేట్ అయిపోయాయి, కొన్ని వర్స్ట్ కూడా అయిపోయాయి. కానీ ఉత్తరప్రదేశ్ లోయెస్ట్లో ఉన్న, వర్స్ట్లో ఉన్న, పాత పోయిన సంవత్సరం ముందు సంవత్సరం కంటే బెటర్గా పర్ఫామ్ చేసింది, దాన్నే ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ అంటారు. మనం చూస్తే కనుక ఈ ఇయర్ ఈ రిపోర్ట్లో మ్యాక్సిమం ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ ఎవరు చూపించారంటే ఉత్తరప్రదేశ్, అస్సాం, తెలంగాణ లార్జర్ స్టేట్స్లో. స్మాలర్ స్టేట్స్లో మిజోరాం, మేఘాలయ. అదే ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ యూటీస్లో ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్. సో ఇంక్రిమెంటల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు మనం ఇంకొక డీటెయిల్ కూడా తెలుసుకోవాలి. లాస్ట్ మంత్ రిలీజ్ అయిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి ఈ హెల్త్ ఇండెక్స్కి తేడా ఏంటి? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఇండియాలో రకరకాల రాష్ట్రాల్లో అసలు హెల్త్ స్టేటస్ ఎలా ఉంది అనేది. అదే ఈ నేషనల్ హెల్త్ ఇండెక్స్లో స్టేట్స్ హెల్త్ పరంగా, హెల్త్ ఇండెక్సెస్ పరంగా అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కానీ, లేకపోతే మార్టాలిటీ రేట్ కానీ, లేకపోతే సెక్స్ రేషియో కానీ,
ఇట్లా రకరకాల ఇండికేటర్స్లో ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అనేది ఇప్పుడు చూపిస్తున్నారు అనమాట. అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేకి నేషనల్ హెల్త్ ఇండెక్స్కి చాలా తేడా ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేస్లో అసలు ఫ్యాక్చువల్గా హెల్త్ ఎలా ఉందనేది, నేషనల్ హెల్త్ ఇండెక్స్లో స్టేట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో రెండింటికి తేడా ఉంది. దాంతోపాటు ఈ రిపోర్ట్ 4th రిపోర్ట్ కాబట్టి ఇది 2021 రిలీజ్ అయింది. 2019, 2020 డేటా. దీనికి సంబంధించి లార్జెస్ట్ స్టేట్స్కి సంబంధించి ఇండెక్స్లో 3 న్యూ కేటగిరీస్ యాడ్ చేశారు. మోర్టాలిటీ రేషియో, ప్రపోర్షన్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ రిసీవ్డ్ 4 or more యాంటీనేటల్ చెకప్స్. ఒకటేమో మోర్టాలిటీ రేషియో, మరణాలు ఎలా ఉన్నాయి. రెండోది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతవరకు చెకప్స్కి వెళ్తున్నారు, ఇన్స్టిట్యూషనల్ చెకప్స్కి. మూడోది మరణాల రిజిస్ట్రేషన్ ఎలా ఉంది, లెవెల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్స్. ఇవి కూడా కొత్తగా లార్జెస్ట్ స్టేట్స్ క్రైటీరియాలో యాడ్ చేసి వీటిని కూడా చూసారన్నమాట. అంటే ఒక రాష్ట్రంలో మరణాలు ఎలా నమోదవుతున్నాయి, ఒక రాష్ట్రంలో మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్స్టిట్యూషనల్ చెకప్స్కి వెళ్తున్నారా లేదా, కనీసం 4 చెకప్స్ కన్నా వెళ్ళారా ప్రెగ్నెంట్ టైంలో అని. ఇవన్నీ కూడా కొత్తగా యాడ్ చేసి చూస్తున్నారు. అంటే ప్రతి ఒక్క సూచిక హెల్త్ విషయంలో కఠినంగా గమనిస్తున్నారు. అంటే దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో హెల్త్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎంత కేర్ తీసుకోవాలో.